మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెప్పినట్టు తింటే మీ బాడీని మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే చెప్పినట్టు వింటే అంటే నార్మల్గా మనందరం కూడా బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాము, జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాము. ఇంట్లో ఫుడ్ అయితే మొత్తానికే తగ్గించాము, ఎక్స్పెషల్లీ అండ్ మేము కూడా అనమాట. సో బట్ మన బాడీ అనేది చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడే మనకి పొట్ట పెరిగిపోవడము, అంటే ఫ్యాట్ అనేది ఎక్కువ రావడము, ఒబేస్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అసలు నిజంగానే మనకు నచ్చినట్టు మనం యాడ్స్లో చూసేసో లేకపోతే ఇంకేమన్నా చూసేసో తినేయటము ఇలా చేస్తూ ఉంటాం కదా. మన బాడీ తత్వం ఏ విధంగా ఉండాలి, అంటే ఏ విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది, వీటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆకర్ష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. నేను చెప్పినట్టు వింటే అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డైటిషియన్ అయిపోయారు, న్యూట్రిషనిస్ట్ అయిపోయారు, డాక్టర్ అయిపోయారు. సో నువ్వు ఇది చేసే ఓకే, నీ బాడీ నువ్వు ఫ్యాట్ పెరిగిపోయిందా, ఒబేస్గా అయిపోయావా, నువ్వు తగ్గిపోతావు అని చెప్తూ ఉంటారు. అసలు మన బాడీ గురించి తెలుసుకోవాలంటే ఒక డాక్టరే చెప్పగలరు నువ్వు ఎలా ఉన్నావు అనేది. సో దీని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్లీ మనకి ఇప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనం క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం, బట్ ఆ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తూనే కావాల్సిన పోషకాహారాలు అంటే కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఏవైతే అవసరమో అవి ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వాలి. సో చాలా సార్లు ఏం చేస్తుందంటే ఇట్లా వెయిట్ పెరగగానే మనం రెస్ట్రిక్ట్ చేయడం క్యాలరీస్ అని చెప్పేసి రైస్ తినకపోవడం, కంప్లీట్ గా వెజిటేబుల్స్ తగ్గించడం, ఫ్యాట్స్ తగ్గించడం ఇలా జరుగుతుంది. సో దీని వల్ల మీరు క్యాలరీ డెఫిసిట్ ని మెయింటైన్ చేయగలుగుతారు, కానీ కావాల్సిన పోషకాహారాలు ఏమున్నాయో అవి తగ్గిపోతాయి. సో దాని వల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది. లైక్ మీ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ, సో టైంకి మీకు ఫుడ్ కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల మనకు పొట్టలో యాసిడ్ ప్రతి అవర్కి యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనకి పొట్టలో ఫుడ్ లాంటిది ఏం లేకపోతే మన మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ వెయిట్ ఎంత, మీరు ఎంత ఉంటారు? అరౌండ్ 55. సో అరౌండ్ 55 kgs. సో 55 to 60 kgs ఉన్న వాళ్ళు అట్లీస్ట్ దే షుడ్ లిమిట్ దెమ్ సెల్ఫ్స్ టు అప్రాక్సిమేట్లీ 1700 to 1800 క్యాలరీస్. ఆ లెవెల్లో మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలం. 1700 అంటే నార్మల్గా 2000 2500 అంటారు కదా. సో మీరు 17 to 1800. సో దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ అ డెఫిసిట్ యూ హ్యావ్ టు మెయింటైన్. సో అరౌండ్ 1600-1700 కే మీరు చేయగలిగితే క్యాలరీ కౌంట్. సో మిగతా ఏదైతే మీరు 2000 క్యాలరీస్ అంటున్నారో మిగతా 300-400 క్యాలరీస్ మనం నెగిటివ్ లో మెయింటైన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనం వెయిట్ లాస్ ని ప్రమోట్ చేయగలిగినట్టు అవుతాం. సో మీరు ఆల్రెడీ 2000 క్యాలరీస్ మన బాడీకి నీడ్ ఉన్నప్పుడు మీరు 2000 క్యాలరీస్ కన్స్యూమ్ చేసినప్పుడు మీరు వెయిట్ అనేది అసలే తగ్గరు. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే క్యాలరీ కౌంట్ అనేది మనం మిస్ అవుతా ఉంటాం. నేను హెల్తీగా తింటున్నాను, పొద్దున్న లేవగానే టైంకి తింటున్నాను, అన్ని చేస్తున్నాను, నిద్ర మంచినే ఉంది, అన్ని బాగానే చెప్తారు, బట్ దే విల్ లూజ్ ద ట్రాక్ ఆఫ్ హౌ మెనీ క్యాలరీస్ దే ఆర్ ఈటింగ్. సో క్యాలరీ కౌంట్ అని ట్రాక్ చేసుకోవాలి మనం. సో ఇట్ ఈస్ లైక్ మ్యాథమెటిక్స్. బాడీ కూడా మ్యాథమెటిక్స్ కి లింక్ అయి ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని బట్టే మనం ఈ క్యాలరీని ప్రపోర్షనేట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల వి విల్ బి ఏబుల్ టు అచీవ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ కంటే ఇంపార్టెంట్ కూడా ఏవైతే క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తున్నారో అందులో కావాల్సిన పోషకాహారాలు అన్ని కూడా, లైక్ ఇప్పుడు మనకి నట్స్ అవ్వచ్చు, అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అది కన్జ్యూమ్ చేయాలి. మళ్ళీ అవి అందులో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి అవి కూడా పక్కన పెట్టేసాం అనుకోండి. సో కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ మన స్కిన్ కి బెటర్ అవ్వడానికి ఇవన్నీ కూడా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్, మనకి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్ కోసం. సో ఇవన్నీ మిస్ చేయకుండా వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. బట్ సపోజ్ మీరు నా గురించి మాట్లాడారు కాబట్టి నాకు క్యాలరీ 16 to 700 లోపు ఉండాలి అంటున్నారు. అంటే ఇది ప్రతి ఒక్క బాడీకి డిఫరెన్స్ అనేది ఉంటుందంటారా, లేకపోతే అందరూ ఇదే విధంగా ఉండాలి అని చెప్పారు? డెఫినెట్లీ. ఇప్పుడు యాక్చువల్లీ మనం మాట్లాడుకుంటే మీరు అరౌండ్ 55 to 60 kgs అన్నారు కాబట్టి ఆ క్యాలరీ కౌంట్ మనం చెప్పాము. బట్ కొంతమంది 70 ఉంటారు, కొంతమంది 80 ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టు ఆబ్వియస్లీ 2000 to 2500 క్యాలరీస్ అట్లా మనకి ఈజీగా చిన్న ఇప్పుడు గూగుల్లో యాప్స్ ఉన్నాయి, జస్ట్ మీ క్యాలరీ మీ వెయిట్ బట్టి ఎన్ని క్యాలరీస్ నీడెడ్ తెలుసుకుంటే యూ క్యాన్ జస్ట్ డైరెక్ట్లీ సీ ఇట్. దానికి ఎంతైతే నీడ్ ఉందో దానికి ఒక 300-400 తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం. మనం ఎంత తింటున్నాం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎంత తినాలో తెలుసుకుంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు 80 kg ఇండివిజువల్ ఉన్నాడు, అతనికి ఈజీగా అరౌండ్ 2500 to 3000 క్యాలరీస్ మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది డైలీ. సో అట్లా ఆ క్యాలరీ కౌంట్ మనం ఎంతో తెలుసుకుంటే మనం ఎంత రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిందో మనం అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం పోర్షన్ కంట్రోల్ చేసుకోగలగాలి. యాజ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మరి అన్ని మానేయాలంటే లేదు, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్.
సో బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ క్యాలరీ డెఫిసిట్. సో ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే నా దగ్గరకు వచ్చే వాళ్ళ పేషెంట్స్లో కూడా సార్ ఇప్పుడు ఒక 100 kgs అతను వచ్చాడు ఒక దగ్గర నా దగ్గరికి. సార్ అసలు నేను చాలా తగ్గించేసాను తినడం, అసలు చాలా తక్కువ తింటున్నాను, చిన్న బాక్స్ మధ్యాహ్నం తింటాను అంతే, ఆ తర్వాత నైట్కి ఏదో టిఫిన్ చేస్తాం అంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే స్పెసిఫిక్గా వీళ్ళు తక్కువ తిన్నా కూడా దే ఆర్ అనేబుల్ టు బర్న్. సో వీళ్ళల్లో మనం బేసల్ మెటబాలిక్ రేట్నే పెంచాలి, దెర్ ఈస్ నో అదర్ గో. సో ఇక్కడ క్యాలరీ డెఫిసిట్ ఒక్కటి పాటిస్తే సరిపోతుంది. సో ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ కేటరింగ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ తినడం అవ్వచ్చండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయొచ్చు, మనం ఫాలో అవ్వాలి. సో ఈ బిఎంఆర్ పెంచిన వాళ్ళంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫాలో ఏ పర్టికులర్ స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్. సో అది మనం చేసుకోగలగాలి. యాజ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకుంటే లో ఇంటెన్సిటీ మోడరేట్ ట్రైనింగ్ అవ్వచ్చు. సో ఇవి ఇంక్లూడ్ చేసుకోగలగాలి. ఇంకొకటి ఏంటంటే సార్, బయట ఫుడ్ అండ్ నేనే చూసుకుంటే ఎక్కువ తింటా ఉంటాను. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది పర్లేదు నేను మేనేజ్ చేసుకోగలనని. కొన్నిసార్లు మాత్రం వామ్మో ఇంత తినేస్తున్నాను ఏంటి అని. సో దీనివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు బయట ఫుడ్ అంటేనే కస్టమర్ ఎప్పుడు వస్తాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వ్ చేసే వ్యక్తికి తెలియదండి. ఈ షుడ్ బి ప్రిపేర్డ్ 24/7, రైట్? ఇప్పుడు పొద్దున్న 7 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు కూడా కస్టమర్ ఎప్పుడు వస్తాడో తెలియదు. బట్ ఫుడ్ మాత్రం తినేలాగా ఉండాలి. సో ఏం చేయాలి? సో దే పుట్ అ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, లాట్ ఆఫ్ స్టోరేజ్ థింగ్స్ ఇన్సైడ్ ద కిచెన్. సో మనం వెళ్ళి కిచెన్ లో చూసి చేయడానికి మనకి ఆప్షన్ ఉండదు. సో ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడతారు వీళ్ళలో. ప్రిజర్వేటివ్స్ వాడతారు, లాట్ ఆఫ్ మనకి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఎక్కువ రోజులు పెట్టడం. సో ఇప్పటికీ మనం చాలా బయట చూస్తూ ఉంటాం. సో లాట్ ఆఫ్ తనిఖీలు జరుగుతూ ఉంటాయి. సో మెయిన్గా ఫుడ్ ప్రిజర్వేషన్లో చాలా వరకు మనకి స్టేల్ ఫుడ్ సర్వ్ చేయడం వల్ల ఇప్పుడు మీ స్టమక్ అప్సెట్, బయట తినగానే కొంచెం బయట తినగానే అప్సెట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇట్స్ స్టేల్ ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ బయట గ్రిల్డ్ చార్డ్ ఫుడ్స్ కూడా, స్మోక్డ్ ఫుడ్స్ కూడా మనకి బాగా సర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సేపు మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది పైన కూడా, మనం చికెన్ ఎక్కువ మనం గ్రిల్ చేయడం వల్ల. సో చార్డ్ ఫుడ్ అంటారు దాన్ని. సో దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అది అస్సలు తిన మంచిది కాదు మనకి. సో బేసికల్ గానే నార్మల్ గా వాట్ వీ కెన్ డూ ఇస్, మీరు అన్నట్టు బయట 100% మనం మానేయడం ఇంపాసిబుల్ థింగ్. బట్ వాట్ వీ కెన్ డూ, బయట చూస్ చేసుకున్నప్పుడు మేబీ అవి కూడా కొంచెం వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా ప్లాన్ చేయండి, ఆర్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 days ఒక రోజు పెట్టుకోండి మీ ఫేవరెట్ బిర్యానీ తినడానికి. అట్లా యూ కెన్ పుట్ ఇట్, బట్ నాట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. మీరు మళ్ళీ వన్స్ ఇట్ కమ్స్ ఇన్ టు రెగ్యులర్ బేసిస్ మీ గట్ హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది. బికాస్ బయట వాడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టేస్టీగా ప్రిపేర్ చేయడం. దానికోసం ఎట్లాంటి సాల్ట్స్ వాడతాడో, ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ వేస్తాడో మనకి తెలియదు. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. మేబీ వన్ చీట్ డే అట్లా పెట్టుకొని వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ ఆర్ సమ్ 10 days మీ ఫేవరెట్ ప్లేస్లో ఫేవరెట్ బిర్యానీ అవ్వచ్చు, పిజ్జా అవ్వచ్చు, యూ కెన్ ఇండల్జ్ ఆన్ ఇట్. అది తిన్నాక కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది కదా సార్ దాన్ని బర్న్ చేసుకోవడానికి? డెఫినెట్లీ, అది అందుకోసమే నెక్స్ట్ డేకి ప్రిపేర్డ్ ఉండాలి మనం ఖచ్చితంగా. యూ హ్యావ్ టు బర్న్ ఇట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకి హెల్త్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే మనం గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. హెల్త్ అనేది ఇట్ షుడ్ బి నెవర్ టేకెడ్ యాజ్ ఎ గ్రాంటెడ్ థింగ్. నేను ఏం తిన్నా నడుస్తుందిలే అని కొంతమంది అనుకుంటారు. సో వాళ్ళకి అప్పుడేం ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ గోయింగ్ ఫార్వర్డ్ అప్పుడు అసలు ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ పరిధిలో చూసుకుంటే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చాలా ఎక్కువ గ్రిల్ అయిన ఫుడ్, చార్డ్ ఫుడ్స్ తినడం వల్ల అందులో న్యూట్రిషనల్ క్వాలిటీ అంతా వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు బాడీకి. సో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ట్రాక్, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం బయట. సో బయట తిన్నా కూడా ట్రై టు చూస్ ఎ బెటర్ ప్లేస్. ఎట్లయితే ఎక్కువ మనకి ఇబ్బంది జరిగే చోట, మరి హైజీన్ లేని చోట ప్రిఫర్ చేయకుండా మనం బెటర్ చేసుకోవాలి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో వెయిట్ పరంగానే కాదు, మన హెల్త్ పరంగా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామని చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.